హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ యొక్క వీడియోలో తనుజ వర్సెస్ కళ్యాణ్ ఒక చిన్న ఇష్యూ అయిందంట. అండ్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్లో ఓలోళ్ళకి ఎంతెంత పర్సెంట్ ఓటింగ్ పడ్డదో అది కూడా మాట్లాడుకుందాం. కాలింగ్ గురించి మనకు తెలియదు. కాలింగ్ అనేది నెక్స్ట్ ఇంకా కొన్ని రోజుల తర్వాత వస్తుంది దాని అప్డేట్. ఇంకొకటి ఇష్యూ ఉంది, అది దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. కళ్యాణ్ వర్సెస్ తనుజ చిన్న ఇష్యూ జరిగింది. కళ్యాణ్ సీరియస్ అయిందంట తనుజ మీద ఒక ఇష్యూ మీద. ఆ ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది ఆ లైవ్లో? అండ్ లైవ్లో కాదు, ఇది ఆల్రెడీ జరిగింది, మనకి లైవ్లో ఈరోజు వస్తుందంట. సో ఇప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే కొట్టేసండి. ఇంకా ఛానల్కి ఉన్న హైప్ బటన్ కూడా కొట్టేసండి గైస్. వీడియో అయితే చాలా మందికి రీచ్ అవుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క సెకండ్ ఫైనలిస్ట్ అనే టాస్క్లో మనకందరికి తెలిసిందే తనుజ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. అయితే ఈరోజు ఒక లైవ్లో వస్తుంది మీ అందరికీ. లైవ్లో కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారంట బిగ్ బాస్ తనుజని. సో తనుజ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళినాక అక్కడ అడుగుతాడంట బిగ్ బాస్, మీకు అమౌంట్ కావాలా లేదంటే ఇమ్యూనిటీ కావాలా అంటే తనుజ నాకు రెండొద్దు బిగ్ బాస్, ఎందుకంటే నేను ప్రజల ఓటింగ్ తోటే ఉంటాను అని ఏదో చెప్పిందంట బిగ్ బాస్కి. చెప్పి నాకు అమౌంట్ వద్దు, ఆ ఒక సేవింగ్ పవర్ వద్దు, ఏమొద్దు, నేను ఇలానే ఉంటా, నాకు ప్రజలతోటి వెళ్ళే అవకాశం ఇవన్నీ నేను ఓటాపిల్లి ఇట్లా చేసుకొని ఉంటా, ప్రజల ఓటింగ్ తోటే నేను బయటికి వెళ్ళిపోతా, ఉంటే లేకపోతే లేనని తనుజ అట్లా బిగ్ బాస్కి చెప్పిందంట. అదే విషయం బయటకు వచ్చి బయట అందరితోటి కూడా అదే చెప్పిందంట. సెకండ్ ఫైనలిస్ట్ నేను వదిలేసిన, నాకు వద్దని చెప్పిన బిగ్ బాస్ కంటే కళ్యాణ్ సీరియస్ అవుతాడంట. ఇంతగానం ఆడిన టాస్కులు ఆ రోప్ తోటి ఇట్లా పట్టుకొని నొప్పి ఇంత కష్టపడి వస్తే నువ్వు అది ఎందుకు వద్దన్నావని కళ్యాణ్ తనుజ మీద సీరియస్ అవుతాడంట. డోర్స్ ఉంటాయి కదా, డోర్స్ గట్టిగా వేయడం కానీ, చిన్న చిన్న చిరాకు పడడం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ ఇవన్నీ చూపిస్తుంటాడంట కళ్యాణ్. సో ఇక్కడ తనుజ వీళ్ళిద్దరికి చిన్న గొడవలకి కూడా అయిందంట. సో మీరు లైవ్లో చూడొచ్చు, లేదంటే ఎపిసోడ్లో చూడొచ్చు. ఈరోజైతే వస్తుంది ఇదంతా. అండ్ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉంది 65% తోటి. నెక్స్ట్ ఇమాన్యుయల్ 15%, తర్వాతకి డివైన్ పవన్ ఉన్నాడు. బర్నీ, సంజన, సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురిట్లో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు, కానీ బర్నీ అయితే ఎలిమినేట్ కాడు పక్కా, అది అయితే. అండ్ సుమన్ శెట్టి తన సంజన మధ్యలో ఈ యొక్క మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే లేదంట. మిడ్ వీక్ ఆల్రెడీ అయిపోయింది. సో మనకైతే ఎలిమినేషన్ అయితే ఉండదు. సో ఒకళ్ళే ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అది వచ్చేసి సుమన్ శెట్టి అన్న. సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.